నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. 2 రోజుల క్రితం ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఎన్నికల్లోకి ఇచ్చిన సూపర్ 6 హామీలో చాలా విషయాలను కూడా ఈ భేటీలో ప్రస్తావించారు. ఇక ముఖ్యంగా తల్లికి వందనం, రైతు భరోసా గురించి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై తాజాగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టారు. తల్లికి వందనం అధికారంలోకి రాగానే 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ట్వీట్ గురించి, అలాగే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నిజంగానే అమలు చేయట్లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది, అలాగే సూపర్ 6 అని చెప్పి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు గ్యాస్ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. ఫ్రీ బస్ కావచ్చు, ఇవన్నీ. సో జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం వెంటనే ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. రైతులకు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, తను వైఫల్యం చెందినట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా వైఫల్యం చెందుతుంది అనేది చాలా గట్టి ధీమాతో ఉన్నాడు. తను ఓటమి కన్నా కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యమే నాకు బలం అవుతుందనే ఒక ధీమాని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది ఒమ్మైంది. దాంతో ఇప్పుడు ఆయన తట్టుకోలేని పరిస్థితిలో పడ్డాడు. ఆయన ఫస్ట్ ఏమనుకున్నా అంటే, పెన్షన్ 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పెంచుతుందని చెప్తే, నేను ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయా కదా పదవి దిగిపోతున్నప్పుడు, అసలు మామూలు పెన్షన్లే ఇవ్వలేరు, మామూలుగా ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేరు, పెంచిన పెన్షన్ ఎలా ఇస్తారు వీళ్ళు, కాబట్టి ఇది అమలు కాదు, మొదటి రోజే ఫెయిల్ అయిపోతారు అనుకున్నాడు. కానీ ఆయన ఊహించని విధంగా తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం పూర్వం ఒక సామెత ఉండేది, నా నిప్పు నా కోడి లేకపోతే తెల్లారదు ఊళ్ళో అని. ఒక ముసలామి, నా కోడి కుయటం వల్లనే జనమంతా లేచి పనులు చేసుకుంటున్నారు, నా నిప్పుతోనే పొయ్యిలు వెలిగించుకుంటున్నారు, నేను 2 గనక తీసుకుని వెళ్ళిపోతే ఈ ఊరిలో తెల్లారదు అనుకుని పట్టుకుని వెళ్ళిపోయిందంట. ఊరు బయట కూర్చుంటే ఎవరో ఆ ఊర్లోంచి వెళ్ళే మనిషి ఒక బాటసారి వెళ్తుంటే అడిగిందంట, ఊళ్ళో తెల్లారిందా అని. ఊళ్ళో తెల్లారటం ఏంటమ్మా అంటే, నేను నా కోడిని నిప్పుని ఇక్కడికి తీసుకొచ్చేసాను అందుకని అడిగానయ్యా అందంట. లేదమ్మా, అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, తెల్లారిందని చెప్పాడంట. అట్లాగే ఇప్పుడు ఆయన అనుకున్నది ఏంటంటే, కోశాగారం ఖాళీ చేసి వెళ్ళిపోతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నెలలోనే ఫెయిల్ అయిపోతాడు. ఉద్యోగులకి సహజంగా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేడు, పెన్షన్ ఇవ్వలేడు, 1000 రూపాయలు పెంచుకోడు. ఎందుకంటే ఆయన 1000 రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చాడు 2019 ఎలక్షన్స్లో. కానీ ప్రజలు కూడా నమ్మింది ఏంటంటే, వెంటనే పెంచుతాడు అనుకున్నారు, 2000 నుంచి 3000కి వెళ్ళిపోద్ది అనుకున్నారు. అయితే ఆయన అట్లా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన మొదలైంది, ఒకసారి ఎందుకు పెంచాలి, నేను వస్తే పెంచుతానన్నమాట వాస్తవమే. కాబట్టి ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచి, ఒక ఫస్ట్ ఏడాది అసలు పెంచలా, ఆ చివరి 4 ఏళ్ళు పెంచాడు. అది కూడా ఎలక్షన్కి 2-3 నెలల ముందు పెంచారు, ఆఖరి సంవత్సరం. అంటే ఆయన 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 3 నెలల ముందు ఎప్పుడైతే హామీ ఇచ్చిందో, హామీ ఇచ్చిన రోజు నుంచి ఎక్స్ట్రా 3,000 కూడా కలిపి ఫస్ట్ పెన్షన్లోనే అధికారులకు వచ్చి రాగానే ఫస్ట్ మొదటి తారీఖున స్వయంగా ఆయన కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ అందించేశారు. అట్లాగే నా వాలంటీర్స్ లేరు కదా ఇవ్వలేరు అనుకున్నాడు, కానీ ప్రభుత్వ సిబ్బంది సచివాలయ సిబ్బందితోనే చక్కగా అమలు చేశారు. 98% ఫస్ట్ రోజే అందినాయి. ఒక 2% ఎవరైనా ఊళ్ళో అందుబాటులో లేని వాళ్ళకి అట్లా ఏదైనా జరిగితే ఆ మర్నాడు కూడా ఇచ్చేసి 100% పూర్తి చేశారు. అట్లాగే దీపం పథకం, గ్యాస్ సిలిండర్లు చెప్పేశారు. అట్లా ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం, ఇప్పుడు ఆయనేమో అమ్మ ఒడి అన్న పథకం, వీళ్ళు తల్లికి వందనం అని పెట్టుకుని వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు చాలామంది అనర్హులకు కూడా పార్టీలో వీళ్ళ కార్యకర్తలకు సంబంధించిన కుటుంబాల అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చారు. ఇట్లాంటి తల్లికి వందనం కార్యక్రమం లాంటివి ఇచ్చారు. 6 లక్షల మంది పెన్షన్దారులు పక్కన పెట్టారు. మళ్ళీ రీసర్వే చేసినప్పుడు అనర్హులు చాలామంది కనపడ్డారు. అట్లాగే అర్హులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకే న్యాయం జరగలేదు. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయి, అవి పక్కన పెట్టారు 6 లక్షలు. ఇప్పుడు మళ్ళీ అర్హులైన కూడా పెడతారు. ఇవాళ దీపం పథకం కూడా అమలు చేశారు. నిన్న కేబినెట్ మీటింగ్లో ఏం చెప్పారంటే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందన కార్యక్రమం కూడా మేము అమలు చేస్తామని చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే, ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,500 ఇస్తుంది రైతులకి, అట్లా కాదు, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 కాకుండా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా 10,000 ఇస్తామని చెప్పారు. అది ఆయనకి మింగుడు పట్టలేదు. అంటే 20,000కి వెళ్ళిపోయింది. అంతకుముందు వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చినా కూడా 13,500 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినాయి.
ఇప్పుడు 20,000కి వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి మింగుడు పడతారు. ఇంకోటి ఏంటంటే మత్స్యకారులు దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ తీర ప్రాంతం అంతట్లో కూడా మత్స్యకార కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. సముద్రం మీద వేటకెళ్ళేది. సముద్రంలో ఈ చేపల పునరుత్పత్తి సమయంలో ఎప్పుడైనా సరే వేటను నిషేధిస్తారు. ఎందుకంటే మత్స్య సంపద పెరగాలంటే పునరుత్పత్తి జరగాలి. అప్పుడు కనుక చేపల వేట జరిగితే అది దెబ్బతింటది అనేసి పెడతారు. దానికి మత్స్యకారులు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే ఒక 2 నెలలు కనుక వాళ్ళు ఓర్చుకుంటే మళ్ళీ 10 నెలలు వేట బాగా సాగుతుంది. అందువల్ల అప్పుడు కానీ వాళ్ళకి ఆ కుటుంబాలకి జరుగుబాటు కష్టం అవుతుంది ఆ 2 నెలల పాటు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అంతకుముందు ఏదో ఉప్పు, పప్పు, బియ్యము, చింతపండు లాంటి చిన్న చిన్న సరుకులు ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా ప్రతి కుటుంబానికి ఈ 2 నెలలు ఆఫ్ సీజను అంటే వేట నిషేధ సమయంలో 20,000 ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఇవన్నీ కూడా ఆయనకి కొరకరాని ఇదిగా తయారైనాయి. అంటే రైతుల విషయం తెలిసిన తర్వాత ఆర్టీసీలో కూడా ఉచిత ప్రయాణం రేపు ఉగాది నుంచి మహిళలకు ఇస్తామని చెప్పేశారు. అట్లా సూపర్ 6 అనేది మొత్తం అమలు అయిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు వరకు ఇంకా మీరు అమలు చేయలేదు అంటే అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. ఇక సూపర్ 6 గురించి ప్రశ్నించే అవకాశం కోల్పోతున్నాడు. అందువల్ల ఏదో ఒకటి దుగ్ధతో ఇప్పుడు ఈ ట్వీట్ అసలు ఆయన ఉంటాడో లేడో తెలియదు. రేపు 11th నుంచి 14th దాకా 15th వరకు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాడు. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఇష్టపడలేదు. ఆయన ఉంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడు. ఎప్పుడైనా వస్తే ఒకసారి పులివెందులకు వచ్చి ఏదైనా పెళ్లిళ్ళో లేకపోతే వాళ్ళ తండ్రి సమాధి దగ్గర ఏదైనా కార్యక్రమాలు ఉంటే చూసుకుని మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాడు. అంటే ఇక్కడ కార్యకర్తలతో ఇంటరాక్షన్ లేదు, నాయకులతో మాట్లాడటం లేదు, పార్టీని మళ్ళీ పునర్జీవింపజేయడానికి చేసే ప్రయత్నాలు జరగటం లేదనే ఒక నీరసం నాయకుల్లో వచ్చి వాళ్ళు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. అవును, అసలు మీరు అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి తప్పుకుంటూ వస్తున్నారు. సో ప్రజలు మీ పైన చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నారేమో. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేము వాళ్ళ సై నిలబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తపరచడం జరిగింది ఈరోజు. మరి అంత బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన్ని నిలబడే అతను మరి ఈ సమస్యలన్నీ రేపు తీసుకెళ్లి అసెంబ్లీలో అడుగుతారంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఆయన బాధ్యతాయుతంగానే గనక ఉంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వదిలేసేయండి, ముఖ్యమంత్రిగా ఉండి గనక ఒక 10% 20% బాధ్యతాయుతంగా ఉంటే కూడా ఈ 11 సీట్లు రావు, కనీసం 30 సీట్లు అన్న వచ్చాయి. ముఖ్యమంత్రిగాను బాధ్యతాయుతంగా లేడు. ప్రతిపక్షంగా ఇచ్చి పని నువ్వు వెళ్ళి మా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించవయ్యా అంటే అసలు అసెంబ్లీకి ఒక రోజు కూడా వెళ్ళాల. నేను వెళ్ళనని కూడా చెప్పాడు. ఇంకా పైగా నింద ప్రజల మీద వేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా నన్ను ఎన్నుకోకపోవటం నీ తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే నేను అది శాసనసభకి వెళ్తాను, లేకపోతే నేను శాసనసభకి వెళ్ళను. ఇంకా కొంతమంది 7-8 మంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి చాలా వ్యతిరేకత వస్తుంది. మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం, అనవసరంగా తెలుగుదేశం వాళ్ళని ఎన్నుకున్నా పోయేది, ప్రభుత్వం వాది ఉండేది, మాకు డబుల్ ఇంజిన్ లాగా పనిచేసేవాళ్ళు, అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు పరిష్కరించేవాళ్ళు, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి మాకు పనులు జరిగాయి. మీరు 175కి 175 గెలుస్తామని మీరు హామీ ఇచ్చారు, మేము కూడా నమ్మి మోసపోయామని వాళ్ళని కూడా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. మిమ్మల్ని రిజైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ ఈసారి ఎలక్షన్ వస్తే మేము తెలుగుదేశం వాళ్ళను కూటమి సభ్యులను ఎన్నుకుంటాము, మీతో జరిగే ప్రయోజనం ఏంటని. ఇవాళ వాళ్ళు ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఒప్పించలేరు. అసెంబ్లీకి వెళ్దాము, మనం బయట ఉంటే నాకు నియోజకవర్గంలో ఒత్తిడి వస్తుందని. ఇవాళ వాళ్ళు రెండింటి మధ్యలో నలిగిపోతున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి చెప్పలేరు, ప్రజలేమో రిజైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే వచ్చి రాష్ట్రంలో తిరుగుదామంటే ఈయన చేసిన ఘనకార్యాలు ఏమి చెప్పుకోవడానికి, తర్వాత ప్రతిపక్షంలో ఉండి వెళ్ళి ఏదైనా విమర్శలు చేద్దామంటే వాళ్ళు ఇచ్చిన హామీల కన్నా మించి కూడా అమలు చేస్తున్నారు. ఇంకా ఎక్కడ స్కోప్ లేదు ఆయనకి. కాబట్టి ఏదో రకంగా ఇట్లా ట్వీట్ల రూపంలోనూ లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ల రూపంలో మాట్లాడుతున్నాడు తప్ప శాసనసభలోకి వెళ్ళి శాసనసభలో మాట్లాడితే ఆయన చేసిన అవినీతి చిట్టాంతా వాళ్ళు కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.